అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ ఈ యుద్ధం ఇప్పుడు శాంతి చర్చల వైపు అడుగులేస్తుంది. మరి ఈ శాంతి చర్చలు ఫలిస్తాయా? అది కూడా అమెరికా మరి పాకిస్తాన్లో ఈ శాంతి చర్చలకు ఒప్పుకోవడం వెనుక ఆంతర్యం ఏంటి? ఓవరాల్గా మన దాయాది దేశంలో మరి అది ఉగ్రవాద దేశము. అదే క్రమంలో ఇప్పుడు ప్రపంచంలో అశాంతిని రగిలిస్తున్న అమెరికా పాకిస్తాన్ను మధ్యవర్తిత్వం కోసం మరి ఒప్పించడం కావచ్చు. అదే క్రమంలో పాకిస్తాన్ రాజధానిలో ఈ యొక్క చర్చలు జరగడం, దాంట్లో ఇరాన్ పాల్గొనడం, దీని వెనుక మతలబ్ ఏంటి? మొత్తానికి ఇవి శాంతి చర్చలు ఫలిస్తాయా లేక యుద్ధం మరొకసారి తీవ్రమవుతుందా? ఇదే అంశంలో ఈరోజు బిగ్ డిబేట్లో చర్చ చేస్తున్నాము. ఇక చర్చలో మనతో పాల్గొంటున్నారు పొలిటికల్ అనలిస్టు బండారు రామ్మోహన్ గారు, అదే క్రమంలో మన్నేరు కోటేశ్వరరావు గారు కూడా జాయిన్ అవుతున్నారు. సో బీజేపీ పార్టీ నుంచి డాక్టర్ పివి రెడ్డి గారు కూడా జాయిన్ అవుతారు. ముందుగా బండారు రామ్మోహన్ గారితో మాట్లాడదాం. రామ్మోహన్ గారు, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్, చెప్పండి సార్. ఓవరాల్గా ఈ యొక్క పాకిస్తాన్లో ఈ యొక్క యుద్ధానికి సంబంధించిన శాంతి చర్చలు అంటే సీజ్ ఫైర్ తర్వాత జరుగుతున్న చర్చలు కావచ్చు. సో దీనిపైన మరి ఈ చర్చలు ఫలిస్తాయా? ఏం జరుగుతుందంటే ఏం చెప్తారు సార్? శ్రీనివాస్ గారు, మీకు కోటేశ్వరరావు గారికి 99 టీవీ పెట్టిన నమస్కారం. అనుకున్నంత అయింది, పెద్దగా ఊహించింది ఏం లేదు. ఎందుకంటే చర్చలు సమాన ప్రాతిపదిక మీద కానీ లేకపోతే ఎవరి డిమాండ్ వాళ్ళకే ఉన్నాయి కనుక జరుగుతారు అనుకోలే. జేడీ వ్యాన్సే ప్రకటించారు ఏకపక్షంగా మేము చర్చల నుంచి వైదొలుగుతున్నామని ఇరాన్ ప్రకటించలే, ఇటు జేడీ వ్యాన్స్ అమెరికాని ప్రకటించింది. కనుక ఎక్కడ పీఠముడి పడింది? ఒకటి లెబనాన్ మీద దాడులు ఆపం అనేది, లెబనాన్ ఇందులో లేదు ఒప్పందంలో అనే దాని మీద పీఠముడి పడ్డది. రెండో ఏమో ఆత్మహత్యలు అని ఇద్దరం కలిసి పంచుకుందాం, మీరు నేను టోలస్ చేద్దామని కానీ రెండు అయిపోయినాయి అనుకుంటున్నాను. మిగతాదంతా అంటే మొదటి 3 షరతులకు లోపడి మేము ఒప్పందం చేసుకుంటున్నాం, మధ్యవర్తిత్వానికి వచ్చిన పాకిస్తాన్ లో మేము దాన్ని కట్టుబడి కూర్చున్నాం అని చెప్పి ఇరాన్ చెప్పింది. అంటే ఇరాన్ సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవాలి, యురేనియం గురించి మాట్లాడద్దు, ఆత్మహత్య సంధి గురించి కూడా మాట్లాడద్దు. ఈ 3 విడిచిపెట్టి పీఠముడి పడ్డది ఇది కదా. కూడా ఈ ఒప్పందంలో లెబనాన్ మీద ఇజ్రాయెల్ కానీ, అంటే ఈ ఒప్పందంలో ఇరాన్ అమెరికా కాకుండా ఇజ్రాయెల్ లెబనాన్ కూడా ఉన్నట్టే, లెబనాన్ మీద ఇజ్రాయెల్ దాడి చేయొద్దు అనే దాని మీద ముఖ్యంగా కుదిరితేనే మేము వచ్చినాం, అంటేనే శత్రువులో ఉంది. ఇందులో కొంచెం పాకిస్తాన్ కలగలిపింది ఇటు అటు, అంటే ఇటు శత్రులు నాటు అటు శత్రులు ఇటు కొంచెం శత్రు కలగలిపిందని నేను. ఎందుకంటే డ్రాఫ్ట్ నోటిఫికేషన్ అనే దాని మీద వాళ్ళు పంపింది వీళ్ళకి సరిగ్గా అందజేయకుండా, వీళ్ళు పంపింది వాళ్ళకి సరిగ్గా అందజేయకుండా మధ్యవర్తిత్వంతో కొంచెం తన స్వార్థం తాను చూసుకుంది అనే మాట వస్తున్నాయి. అందుకని కూర్చున్నారు, కానీ 4-5 గంటల్లోనే తేలిపోయింది ఏంటంటే అర్థాంతరంగా చర్చ ముగించింది. ఈ ఇరాన్ లో చర్చలో పురోగతి లేదని కూడా జేడీ వ్యాన్స్ బహిరంగంగా విలేకరుల సంస్థ ప్రకటించారు. తమ డిమాండ్లను ఇరాన్ అంగీకరించలేదు అనుకుంటుంది. మరి ఇరాన్ డిమాండ్ మీరు అంగీకరించారా లేదు? పరస్పరం మధ్యవర్తిత్వం చేసినప్పుడు ఇద్దరు కూర్చున్నప్పుడు మా డిమాండ్ మీరు అంగీకరించారు, మీ డిమాండ్ మేము అంగీకరించారు లేదా వైస్ వర్స, వియ్యానికైనా గయ్యాలకైనా సమాన స్కందులు కావాలి. మరి ఇద్దరి మధ్య కూర్చున్నప్పుడు కొన్ని డిమాండ్ మీరు అంగీకరిస్తున్నా లేకుంటే మా మీద అంగీకరిస్తున్నా అంటే వేరే ఉంటుంది. నేను మొదటి నుంచి అంటున్నాను, మనం ప్రశ్నాపత్రం తీసుకుంటే పరీక్ష అయిపోతే కూర్చొని వచ్చిన 10 ప్రశ్నలు చదువుకొని అందులో మొదటి ప్రశ్న మనం ఏం రాస్తాం, ఏదైతే మనకు బాగా వచ్చేది రాస్తాం. ఇక్కడ కూడా ఏమన్నట్లే ఉభయ కృషిలో ఇద్దరు అంగీకరించిన అంశాలతో మొదలు పెడితేనే బాగుంటాయి. ఎక్కడ పీఠముడి పడ్డది? ఎక్కడైతే అంగీకరించిన అంశాలు అక్కడి నుంచే మొదలు. ఇది అయితేనే చర్చ కూర్చున్నాను వాళ్ళు, ఇదైతేనే చర్చ కూర్చున్నామని వీళ్ళు, దానివల్ల వచ్చిన సమస్య. ఇది ఎట్లాగో జీరో సమ్ గేమ్ అంటున్నారు. మీరు నష్టపోతే మేము లాభపడతాం, మేము లాభపడితే మీరు నష్టపోతామని. అటువంటి విన్ సొల్యూషన్ ఎట్లా వస్తుంది? రాదు. మధ్యవర్తి కూడా కొంచెం కలుషితమైన వాడే కనుక ఇజ్రాయెల్ గురించి మాట్లాడి చూసినాం మనం. అట్లానే ఇజ్రాయెల్ మీద అవార్డు జవాబులు వెళ్తే వాళ్ళు మళ్ళీ వెంటనే నిరసన వ్యక్తం చేస్తే మళ్ళీ వెనక్కి తీసుకున్నాడు పాకిస్తాన్. కనుక పాకిస్తాన్ పాత్ర కేవలం టేబుల్ మీద ఇద్దరు కూర్చోబెట్టడమా, ఇజ్రాయెల్ మధ్యవర్తిత్వం వహించడం. మధ్యవర్తిత్వం వహించడం ఏం చేస్తారంటే ఇద్దరి మధ్య అమికేబుల్ సెటిల్మెంట్ కోసం ప్రయత్నం చేస్తారు. సరే ఇది పక్కన పెట్టండి, అది ఒప్పుకుంటా వచ్చారు అని మాట్లాడతారు. అట్లా మాట్లాడే పరిస్థితి లేదు. ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్నారు. ఆ మాట్లాడే క్రమంలో మొదలు చర్చలలో ఏవైతే ప్రధాన ప్రాతిపదిక అక్కడి నుంచి మొదలు పెట్టారు, పీఠముడి పడే సమస్య నుంచి మొదలు పెట్టారు. కనుక అక్కడ ఏమైతే ఆటోమేటిక్ గా అక్కడనే పీఠముడి పడ్డది. కనుక మొదటి రోజే అంటే కేఎల్ కథ దుకాణం బంద్ అయిపోయింది. ఇక మాత్రం వాళ్ళంతా వాళ్ళు వెళ్ళిపోయారు, వీళ్ళంతా వీళ్ళు వెళ్ళిపోయారు. టేబుల్ ఖాళీగా వెళ్ళింది. పాకిస్తాన్ బికచ్చిపోతు చేసే పరిస్థితి వచ్చింది. పాకిస్తాన్ అంతకంటే చేసేది కూడా ఏం లేదు పాపం. ఎందుకంటే పాకిస్తాన్కి అవకాశం వచ్చింది, ఎట్లా అవకాశం వినియోగించుకున్నది. ఇప్పుడు అమెరికా తోటి బ్రోకరేజ్ కోసం ఉపయోగించుకుంది. ఇటు ఇరాన్ కూడా ముస్లిం కంట్రీ, షియా కంట్రీ కనుక
వీళ్ళు కూడా ఇరాన్ తో సంబంధాలు కలిగిన వాళ్ళు ఇటు ఉపయోగించుకున్నారు. అంటే మొత్తం మీద ఈ చర్చలలో పాకిస్తాన్ ఇద్దరి మధ్యన ఒక ఒప్పందం గురించే ప్రయత్నం చేసి విఫలమైంది. వీళ్ళకి ముఖ్యంగా అమెరికాదే తప్ప నేను అంటున్నాను. ఇప్పటికి కూడా అమెరికానే ఏకపక్షంగా ఎక్కడిపోయింది. అదే మాట, అది ఎలాంటి పురోగతి లేదు, మేమే మా డిమాండ్ అంగీకరిస్తలేదు ఇరాన్ కనుక మేమే అనుకుపోతున్నామని చెప్పి డైరెక్ట్ గా జోవాన్స్ అమెరికా ఉపాధ్యక్షుడు ప్రకటించారు కనుక సమస్య లేదు. మరి అప్పటికన్నా ముందు చాలా మాట్లాడింది జోవాన్స్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సూచనలు పూర్తిగా పాటిస్తాం, ఆయన మాకు దిశానిర్దేశం చేసి పంపిండు అన్నాడు. అంటే అమెరికా అధ్యక్షుడు దిశానిర్దేశం అంటే ఏముంటది, చెడగొట్టుకుందామనే ఉంటది. కనుక నా ఉద్దేశం ఏంటంటే ఈ వేఅవుట్ కోసమే ఈ చర్చలని నాటకం ఆడింది అమెరికా. ఈ నాటకంలో భాగంగా ఏంటంటే ఒక 15 రోజులు టైం దొరికితే మళ్ళీ ఊబర్ పిలుచుకొని మళ్ళీ ఇరాన్ మీద దాడి చేయడానికి అవకాశం ఉంది అనుకున్నారు. సరే, ప్రపంచ దృష్టిలో కూడా చూసిందా, మేము చర్చలు చేస్తున్నాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం చెప్పడం కోసం కూడా, అంటే పైకి చెప్పడం కోసమన్నా, పైకి ప్రపంచాన్ని చూపించడం కోసమని చర్చలనే నాటకం అమెరికానే ఆడిందని నేను అనుకుంటున్నాను. ఓకే రామ్మోహన్ గారు, సో థ్యాంక్ యూ. కోటేశ్వరరావు గారు, గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి. గుడ్ మార్నింగ్. ఈ ట్రంప్ పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహించాలని ఫోర్స్ చేస్తున్నారా? అదే క్రమంలో ఇస్లామిక్ దేశాల మధ్య జరుగుతున్న ఈ యొక్క మధ్యవర్తిత్వం కావచ్చు, అదే క్రమంలో మరి ట్రంప్ మరొకసారి పాకిస్తాన్ మీదుగా ఇరాన్కు ఈ ఒక అనుక్షిపణలు వెళ్తున్నాయి, సో దాంట్లో కట్టడి చేయడానికి చేస్తున్నాడా? ఈ చర్చల సారాంశం యుద్ధాన్ని ఆపగలుగుతుందా? అదే క్రమంలో ట్రంప్ ఈ 14 గంటల చర్చలు జరిగిన తర్వాత మేము సైనిక విజయం సాధించామని చెప్పడం కావచ్చు, హర్మూజ్ జలసంధి దగ్గర మరి అది తెరుస్తామని చెప్పడం కావచ్చు, చర్చలు జరుగుతున్న సమయంలో అతను చేసిన కామెంట్స్ కావచ్చు, ఈ శాంతి చర్చలపై ఏం చెప్తారు సార్? డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడేం మాట్లాడతాడో తెలియదు, ఎప్పుడేం చేస్తాడో కూడా తెలియదు. అందువలన అతగాడి మాటల గురించి లేకపోతే అమెరికా చర్యల గురించి ఎప్పటికప్పుడు ఇరాన్ అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉంది. ఆ వ్యక్తం చేస్తూనే ప్రపంచ అభిప్రాయానికి అనుగుణంగా మేము చర్చల్లో పాల్గొంటున్నాము, సానుకూలమైనటువంటి వైఖరితోనే మేము వస్తున్నామని చెప్తూనే ముఖ్యమైనటువంటి డిమాండ్ల సంగతి తేల్చకుండా చర్చల వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు అనేటువంటిది ఇరాన్ మొదటి నుంచే స్పష్టంగా చెప్తా ఉంది. మరొక వైపు అమెరికా ఏం చెప్తా ఉంది, ఒకవైపు తమ ప్రతిపాదనలంటూ కొన్నింటిని ఇరాన్కి పంపుతూనే యుద్ధ సన్నాహాలు చేస్తా ఉంది. మేము ఇంకా మా నౌకల్లో ఆధునికమైనటువంటి ప్రమాదకరమైనటువంటి ఆయుధాలను నింపుతున్నాము అని చెప్పేసి ట్రంప్ బెదిరింపులకు దిగాడు. ఎవడైనా సంప్రదింపులకి లేకపోతే రాజీకి వచ్చినప్పుడు ఆ విధమైనటువంటి బెదిరింపులకు దిగి మేము చెప్పినట్టు మీరు వినాల్సిందే, మేము చెప్పిన దగ్గర సంతకాలు పెట్టాల్సిందే అంటే జరిగేటువంటి రోజులు కావు. అందులోనూ ఇంత జరిగిన తర్వాత ఇరాన్ తోటి ఆ విధమైనటువంటి సంభాషణలకు దిగితే అది డొనాల్డ్ ట్రంప్ లేదా అమెరికా అతి తెలివి తప్ప దురహంకారం, అతి తెలివి రెండు ఉన్నాయి అందులో. అందువలన అటువంటి పరిస్థితుల్లో ఇరాన్ లొంగేటువంటి సమస్య లేదు. ఎందుకంటే ఇరాన్కి ఇంకా పోయేది ఏం లేదు, కొత్తగా పోయేది ఏం లేదు. ఈ నేపథ్యంలో చూసినప్పుడు ఖచ్చితంగా ఈ చర్చల వైఫల్యానికి కావచ్చు, లేకపోతే ఈ తాజా పరిణామాలకు అమెరికా పూర్తి బాధ్యత వహించాల్సిందే అనేటువంటిది నా అభిప్రాయం. ఓకే సార్. రామ్మోహన్ గారు, చెప్పండి. ఒకవైపు శాంతి చర్చలు 14 గంటలు ముగిసిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ చేసిన కామెంట్స్, సో సైనిక విజయం మాదే అని చెప్పడం కావచ్చు, తర్వాత హర్మూజ్ జలసంధిని మేము అక్కడున్న అది ఓపెన్ చేస్తామని చెప్పడం కావచ్చు, దీన్ని అత్యుత్సాహం అనుకోవచ్చా? శాంతి చర్చలకు అతను విఘాతం కలిగించేలాగా చేసిన కామెంట్స్ అనుకోవచ్చా? ఓవరాల్గా ట్రంప్ మనసులో ఏముంది? పాకిస్తాన్లో ఈ చర్చలు జరగడం కావచ్చు, అదే క్రమంలో మరి నరేంద్ర మోడీ కూడా నాకు ట్రంప్ చాలా సన్నిహితుడు, మంచి మిత్రుడు అని చెప్పుకుంటున్న నేపథ్యంలో అనూహ్యంగా ఈ చర్చలు పాకిస్తాన్లో జరగడం, సో పాకిస్తాన్లో చర్చలు జరుగుతున్న క్రమంలో భారత్పై ఏమైనా మరొకసారి మరి యుద్ధ మేఘాలు కమ్ముకునే అవకాశం ఉందా? ఒకవైపు చైనాను బెదిరిస్తున్న ట్రంప్, అదే క్రమంలో పరోక్షంగా మనల్ని కూడా బెదిరిస్తున్నాడు. దీన్నంతా ఎలా చూడొచ్చు అంటారు? కాదు, కానీ భారతదేశంతో సంబంధం లేదు. భారతదేశానికి పెద్ద చేయదలుచుకోలేదు ట్రంప్. ఎందుకంటే భారతదేశంలో ఈ చర్చ జరిగితే భారతదేశానికి పేరు వస్తుంది,
చర్చలలో ప్రాతిపదిక కూడా మారుతుంది. ఇట్లా ఉండదు. పాకిస్తాన్ చేసినంత రెడ్డిగా ఆ చర్చల ప్రాతిపదిక ఉండదు. ఎందుకంటే భారతదేశానికి ఇజ్రాయెల్, ఇరాన్ ఇద్దరు మిత్రులే కనుక ఇంకో రకంగా ఉండేదా. సరే, ఆ అవకాశం రేపు వస్తుందా రాదా. అట్లా చైనా కూడా రష్యా కూడా కొంతవరకు ఏమైనా జోక్యం చేస్తుంటే ఆ భారత్ను మధ్యవర్తిత్వం వహించబడ్డాయా అంటే ఊహాజనిత ప్రశ్న మనం ఏం చేయలేదు. కానీ ఇప్పుడు చర్చలు మొదలు కాకముందే ట్రంప్ పెట్టినట్టు మాట్లాడిపోయింది కదా. ట్రంప్ మాట్లాడిన తర్వాత వీళ్ళు కూడా మాట్లాడారు. వీళ్ళు ఇంత విధమైన చర్చలకు సిద్ధం అన్నప్పుడే అన్నారు ట్రిగర్ ట్రిగర్ మీద ఉన్నది. ఎప్పుడైనా సరే అమెరికా అక్కడ అవార్డు చెప్పారు. ఇప్పటికీ అమెరికా అదే పని చేస్తుంది కదా. నువ్వు ట్రంప్ చర్చలు మొదలు కాకముందే అర్థం కూడా మేము చెప్పిందే వేదం, మీరు పెట్టాలని లేకపోతే యుద్ధం తప్పదు అని మాట్లాడుతుంటే చర్చలకు వస్తున్నట్ట, లేకుంటే రణమా శరణమా రణాలకు వస్తున్నట్లేదు కదా. అది జరిగింది. రెండోది 10,000 మంది సైనికులు అక్కడ మాకు భూతాల యుద్ధానికి సమీకరించుకున్నారు ట్రంప్. అంటే ఈ చర్చలు ఆగానే దాడి చేస్తామన్నట్లే కదా. అంతర్జాతీయ దృష్టిలో పలచన కాకుండా ఉంటాను ఈ 10 రోజులు అవుతుండొచ్చు. ఇప్పటికే 4 రోజులు అయిపోయింది చర్చలకు టైం ఇచ్చిన 15 రోజుల్లో 4 రోజులు గడుస్తున్నాయి. దానికి మానవాళికి 11 రోజులు మిగిలింది. ఈ 11 రోజులు ఆగి ఊపిరి పీల్చుకొని భూతల యుద్ధానికే ఈ ట్రంప్ సిద్ధపడ్డాడు నేను అనుకుంటున్నాను. అదే రకంగా నువ్వు ఓపికలు చేయి, చర్చలు మొదలుపెట్టి చేద్దాం, నువ్వు వెనక్కి రాని కూడా పూర్తి ట్రంప్ సలహాల సూచనలతోనే ట్రంప్ మార్గనిర్దేశంతోనే మేము వచ్చినామని జోమర్స్ ప్రకటించారు. ప్రకటించారు. పాకిస్తాన్కి వచ్చిన తర్వాత ఇస్లామాబాద్ కూడా అదే మాట చెప్పారు. కానీ ఏంటంటే ట్రంప్ దిశానిర్దేశం ఏమున్నది, నువ్వు టేబుల్ మీద కూర్చో, అన్ని వాడాన్ని మనం అంగీకరించుకోవాలి, ఎట్లా అంగీకరించారు, లేచిరా అని చెప్పినట్టే అనిపిస్తుంది నాకైతే. ప్రవాన్స్ కూడా కొంచెం చొరవ తీసుకొని అమెరికా అధ్యక్షుడు ఏం చెప్పినా చేయొద్దని కదా, అధ్యక్షుడే కనుక పాటించాల్సిందే కాదంటే. కానీ కొంతవరకు ఒక్క రోజన్నా ఇంకో రోజన్నా చర్చల వాయిదా వేసుకుని ఇవాటికి కనుక ఉండుంటే వేరే ఉంటుంది. లేచిపోవడం అప్పటికప్పుడే వచ్చి కూర్చున్నట్టు చేయి, లేచిపోయినట్టు చేయంటే సరైనది కాదు. ఇప్పుడైతే అమెరికా వ్యూహం నేను అనుకుంటుంది ఏంటంటే ఫ్యూచర్ వ్యూహం ఇప్పుడు మిగతా మధ్యవర్తి ప్రదేశాలకు ఏం ఆహ్వానించదు. చేసే పని ఏంటంటే పూర్తి స్థాయిలో యుద్ధానికి సన్నాహంతో అవుతుంది. ఇంకా ఈ 10 రోజులు టైం ఇస్తుంది. మళ్ళీ మహా అయితే ట్రంప్ మార్చి కూడా నేను 10 రోజులు టైం కూడా ఇవ్వకపోవచ్చు. చర్చలు విఫలమైన కనుక రేపు యుద్ధం మొదలు పెట్టాలన్నా ఆశ్చర్యపోవాలి. యుద్ధం కోశంగా చెప్పినట్టు యుద్ధం మొదలు పెట్టాలన్నా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఏదైనా జరుగుతుంది. ట్రంప్ ఏ మాట మాట్లాడతారో మాకు గుర్తించదేమో, ఎట్లా వెనక్కి తీసుకుంటూ వచ్చింది. ఇప్పటిదాకా అమెరికా అధ్యక్షులు అందరిలో కూడా కొంచెం ఆలోచించి మాట్లాడడానికి ముందే సంప్రదించేవాడు. చాలా చుట్టుపక్కల ఉన్న సైన్యాన్ని ఏదో విధంగా అమలు నిర్ణయాలలో కూడా తన అన్నాయాలు లేకపోతే అధికారులను సంప్రదించి మాట్లాడేవాడు. ఇప్పుడు అర్థంగా ట్రంప్ మాట్లాడితే దానికి అనుగుణంగానే ఇప్పుడు నాయకత్వం కానీ ఇతర అధికారులు కానీ పోవాల్సి వస్తుంది. ట్రంప్ నాయకత్వం అంటే చేస్తారని తెలుసు కనుక ఆయన మాట్లాడతాడు. అధికారులు సలహా తీసుకుంటే ఇది పనికిరాదంటే వెంటనే మార్చుతాడు కూడా. కానీ ట్రంప్ మాటలకు విలువలేదు కనుక ట్రంప్ ఏదైనా చేస్తాడు. యుద్ధం మళ్ళీ ముందు పెట్టాలి, 2 రోజులు అనవచ్చు, లేకపోతే కొంచెం ఎందుకంటే ప్రపంచ దృష్టిలో తప్పు చేయకూడదు ఆయన పడాలనుకుంటే ప్రపంచ దృష్టిలో కొంతవరకు మేము మంచిగా ఉన్నామని చెప్పుకోవడానికి అయితే వీలుంటే మళ్ళీ ఒక 10 రోజులు అవుతారని నేను అనుకుంటున్నాను. రెండోది కూడా మళ్ళీ చర్చలు మొదలుగా ఉంటుంది ఏం లేదు. కానీ ప్రాతిపాదికమే తప్పు ఉన్నప్పుడు, చర్చలు వేసే తప్పు ఉన్నప్పుడు మరి అట్లా జరుగుతుంది కదా. ఇటుపక్క అటుపక్క అమెరికా సెటిల్మెంట్ అయ్యే చర్చలు జరిగితే వేరుగా ఉంటుండే. ముందు పట్టుగా ఇటుపక్క అటుపక్క ఇద్దరు అనుకోండి. హార్మోన్ జలసంధి విషయంలో నిజంగా చెప్పాలంటే ట్రంప్ యుద్ధం చేయగా అంతర్జాతీయ జలాలు కాస్త ప్రైవేటీకరణ జరిగిపోయినట్టు లెక్క. నేషనలైజ్ చేసింది ఇరాన్, 3వ రోజు నేషనలైజ్ చేసింది. వాళ్ళ మిత్ర దేశాలన్నింటికి మనతో సహా చైనా మనతో సహా విడుదల చేస్తుంది. అక్కడి నుంచి హార్మోన్ జలసంధి మూసి లేదు, చర్చే ఉన్నది. మూసిలో ఎవరన్నారంటే ఇరాన్ డైరెక్ట్ చెప్తున్నారు నిజంగా మూసిలేదు, ఎవరికి అవసరం వాళ్ళకి ఇస్తున్నారు. ఇవాళ ఈ చర్చలు మొదలైన కూడా రోజుకు 15 నౌకల్ని మాత్రం విడిచిపెడతాం, మీరు తప్పిదారి కనుక టోల్ తప్పించుకుందామని పక్క నుంచి పోతే సీనియర్స్ తేల్చి పడేస్తామని హెచ్చరించింది ఇరాన్. ఈ చర్చలు విఫలం కావడానికి ప్రధానమైన కారణం అమెరికానే కాదు. ఎందుకంటే ఆ చర్చలకు వచ్చినట్టు చేయాలి, నేను కూర్చున్నట్టు చేయాలి, నేను వెళ్ళిపోయినట్టు చేయాలని దాంట్లో వచ్చిందని నేను అనుకుంటున్నాను. అంతర్జాతీయ సమాధానం అమెరికా ఏదో ఒకటి చేసిన అని చెప్పుకోవడానికి పనిచేస్తుంది నేను. ఓకే రామ్మోహన్ గారు. కోటేశ్వరరావు గారు చెప్పండి. హర్ముజ్ జలసంధి పైన ఇప్పుడు భూమి పైన జరుగుతున్న యుద్ధం నీళ్లపైకి మళ్ళినట్టు హర్ముజ్ జలసంధిపై ఇటు ఇరాను అటు అమెరికా చేస్తున్న విరుద్ధ ప్రకటనలు. ఒకవైపు హర్ముజ్ జలసంధిని మేమే ఓపెన్ చేస్తామని ట్రంప్ ప్రకటించడము, సో అది ఇరాన్ ఆధీనంలో ఉండడం, ఇప్పుడు కొత్తగా ప్రపంచ దేశాలకు చమురు కానీ గ్యాస్ కానీ ఇవన్నీ కూడా హర్ముజ్ జలసంధి నుంచే మరి 20% రావాల్సిన పరిస్థితి. సో దీని యుద్ధం ఇంపాక్ట్ 40 రోజుల్లో
మనం చాలా చూసాము. మనం కూడా మన వాహనాల్లో పెట్రోల్ కావచ్చు, మన ఇంట్లో సిలిండర్లు కావచ్చు, తర్వాత హోటళ్లకు సంబంధించిన కమర్షియల్ సిలిండర్లు సప్లై చేయలేక చాలా హోటళ్ళు మూతపడిపోయి మొత్తానికి మరొకసారి దేశం వెనుకకు తిరోగమనం దిశ వెళ్తున్న పరిస్థితి. ఈ ఆర్థిక స్థితి కష్టాలు కావచ్చు, ఈ నష్టాలు కావచ్చు. సో ఈ నేపథ్యంలోనే మరి ట్రంప్కు సంబంధించి నరేంద్ర మోడీ ప్రధానిగా ప్రతిసారి చెప్తూ ఉంటారు, అమెరికా పోతారు, మంచి దోస్తు అని చెప్తారు. వాళ్ళిద్దరి మధ్య సంభాషణలు కొనసాగుతూనే ఉంటాయి. సో ట్రంప్కు నచ్చజెప్పి దీంట్లో ఈ యుద్ధంలో మధ్యవర్తిత్వం వహించే అవకాశం ఎందుకు మోదీ తీసుకోలేదంటే ఏం చెప్తారు? శ్రీనివాస్ గారు, మీరు భూమి మీద యుద్ధం జరుగుతుందన్నారు. భూమి మీద జరగట్లేదు దాడులు. అమెరికా, ఇజ్రాయెల్ రెండు కూడా నౌకల నుంచి అదేవిధంగా విమానాలతో దాడులు చేస్తున్నాయి తప్ప ఇరాన్ గడ్డ మీద ఇంతవరకు మిలిటరీ నుంచి అటువంటి చేయలేదు. అలాంటి పనులు చేస్తే అక్కడ ఇరాన్ లో మొత్తం ఇజ్రాయెల్ కానీ అమెరికా మిలిటరీ కానీ ఇరుక్కుపోతుంది. అందుకని అటువంటివి చేయలేదు. చేస్తాము, అందుకు అవసరమైనటువంటి మిలిటరీని మేము సమీకరిస్తున్నాము అని డొనాల్డ్ ట్రంప్ చెప్పాడు. అటువంటి ప్రయత్నాలు చేస్తున్నాడు. అలాంటి దుస్సాహసానికి కనుక పాల్పడేట్లయితే అక్కడ మేము వేలాది మందిని సమాధి చేస్తామని చెప్పేసి ఇరాన్ కూడా ప్రకటించింది. అందుకని అలాంటి దుస్సాహసానికి ట్రంప్ పాల్పడతాడా లేదా అనేటువంటిది మనం చూడాల్సింది. రెండవది, మీరు చెప్పినటువంటి నరేంద్ర మోడీ గారు లేదా భారత ప్రధానిగా మనం చెప్పుకోవాల్సి వస్తే భారత ప్రధానిగా ఈ సంక్షోభం విషయంలో తటస్థంగా లేరు కనుక మనం మధ్యవర్తిత్వం వహించాలి అని అనుకున్నా గానీ మన దగ్గరికి వచ్చేవాడు కూడా ఉండాడు. ఇరాన్ రాదు, అమెరికా కూడా రాదు. ఎందుకంటే ఇంతవరకు మనం ఇరాన్ మీద జరిగినటువంటి దాడిని మనం ఖండించలేదు. బ్రిక్స్ అధ్యక్ష హోదాలో మనం ఖండించారు తప్ప మన దేశం తరఫున ఇంతవరకు ఇరాన్ మీద జరిగినటువంటి దాడులు ఖండించలేదు. అదే పాకిస్తాన్ వరకు వస్తే అది స్పష్టంగా ఖండించడమే కాదు, లెబనాన్ అంశం కూడా చర్చల సంప్రదింపులు లేదా రాజీ ప్రతిపాదనలో ఉన్నది అని కూడా 1కి 10 సార్లు చెప్పినటువంటిది మనం చూసాం. అందువల్ల చొరవ అనేటువంటిది మన వైపు నుంచి లేకపోవడానికి కారణం ఏంటంటే మనం అమెరికా, ఇజ్రాయెల్ తరఫున పరోక్షంగా మనం మద్దతు ఇవ్వడం తప్ప మరొకటి కాదు. అందుకని మన క్యాలిక్యులేషన్ ఎప్పుడు తప్పింది అంటే నెతన్యాహు, ట్రంప్ చెప్పినట్టుగా ఇరాక్ మీద దాడులు ఇరాన్ లొంగిపోవడం అనేటువంటిది 10 రోజుల్లోనే అయిపోతుంది అనేటువంటి అంచనాని మనం కూడా గుడ్డిగా నమ్మాం కనుక దానికి అనుగుణంగానే మన వ్యవహార శైలి ఉంది కనుక చొరవ అనేటువంటిది మనం తీసుకోవాలన్నా కూడా మనకు వచ్చేటువంటి అవకాశం లేదనేది స్పష్టం. అందువల్ల ఇప్పుడు నరేంద్ర మోడీ గారు పాత కబుర్లు చెప్పుకోవడం తప్ప లేకపోతే సుభాషితాలు వివరించడం తప్ప ఇప్పుడు మన దేశం చొరవ అనేటువంటిది మన చేతుల్లో లేకపోయింది. పాకిస్తాన్ చొరవ లేకపోతే దాని వెనకాల ఉన్నటువంటి లక్ష్యాలు ఏమిటనేటువంటిది ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పుకోవచ్చు. కానీ ఎవడో ఒకడు ఇచ్చాడో ఎవడో మధ్యవర్తిగా ఉండాలి కనుక పాకిస్తాన్ ఉందని అనుకుందాం. మరి మనం ఎంతో సౌమ్యము లేకపోతే ఎంతో అందరికీ మిత్రులంగా ఉన్నటువంటి మనల్ని ఎవడో నమ్మనప్పుడు ఎవరో నమ్మాలి. ట్రంప్ కానీ లేకపోతే ఇరాన్ కానీ నమ్మాలి. జరిగింది అదే. అందువల్ల ఇప్పుడు పాకిస్తాన్కి పోయేది ఏమి లేదు. వాళ్ళు పిలిచారు, భోజనం పెట్టారు, కాఫీ టీలు ఇచ్చారు, ఆతిథ్యం 5 స్టార్ హోటల్ ఆతిథ్యం ఇచ్చారు. ఏమో పరస్పరం మార్పిడి చేసుకొని మేము చెప్పినట్టు ఏం లేదు కనుక మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి జేడీ వార్స్ వెళ్ళిపోతున్నట్టు ప్రకటించేశాడు. అందువల్ల ఏం చేస్తారు ఇప్పుడు మరి నరేంద్ర మోడీ గారు ఇప్పటికైనా కానీ ఒకవైపు యుద్ధ సన్నాహాలు చేస్తున్నామని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ బహిరంగంగా చెప్పాడు. ఆ హార్మూజ్ జలసంధి అనేటువంటిది మళ్ళా దిగ్బంధనానికి గురైతే రేపు తీవ్రమైనటువంటి పరిస్థితులు ఏర్పడితే ఇప్పటి వరకు మన నౌకలకి మినహాయింపులు ఇచ్చినటువంటి ఇరాన్ లేదా ఇతర దేశాల నౌకలకి, మన నౌకలతో పాటు మరికొన్ని ఇతర దేశాల నౌకలకి కూడా మినహాయింపులు ఇచ్చిందనుకోండి, వాటిని కూడా మేము భద్రత రీత్యా వాటిని కూడా మేము ఇవ్వట్లేదు అని చెప్పేసి చెప్తే మన పరిస్థితి ఏమిటి అనేటువంటిది మనం ఆలోచించుకోవాలండి. అందుకని అంత సుభిక్షంగా ఉంది, అంత ఆలివేల్
అని చెప్పేసి చెప్తున్నటువంటి వాళ్ళు మరి రేపు ఏం చేస్తారు ఏమిటి అనేటువంటిది ఒక పెద్ద సమస్య. ఎందుకంటే ఇప్పటి వరకు మొత్తం దీని అంతా కూడా మూసిపెట్టాలని చూశారు. మూసిపెట్టి పాసిపోతుంది అనేటువంటిది సామెత మన అందరికీ తెలుసు. అందుకని ఇప్పటికే మన ఆర్థిక వ్యవస్థ ఏ విధమైనటువంటి ఒక్క చమురు ధరల పెరుగుదలతోటి మొత్తం అతలాకుతలం అయిపోతున్నటువంటి పరిస్థితిని మనం చూసాం. మరి అంత ప్రపంచంలోనే అత్యధిక అభివృద్ధి రేటుతో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా నల్లేరు మీద బండిలాగా సాగుతుంది అని చెప్పినటువంటి వాళ్ళు మరి ఈ చిన్న కుదుపుకి వాళ్ళు ఏమంటారు, ఆ యుద్ధంతో ఆ సంక్షోభంతో మనకేం సంబంధం లేదు, దాని ప్రభావం మన మీద ఏం పడదు. ఈ కబుర్లు కదా చెప్తా ఉంది గడిచినటువంటి 45 రోజులుగా. మరి చెప్పినప్పుడు ఒకవైపు ఏమన్నా ప్రపంచ బ్యాంక్ కావచ్చు, లేదా ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ కావచ్చు, లేదా రేటింగ్స్ ఏజెన్సీస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏం చెప్తున్నాయి, భారత్ మీద ఈ యుద్ధ ప్రభావంతో మొత్తం జీడిపి వృద్ధి రేటు తగ్గిపోతుంది అని చెప్పేసి చెప్తున్నాయి. కానీ మన ప్రభుత్వం మాత్రం మౌనంగా ఉంటుంది, గుండ్రాయిలాగే ఉంటుంది. లేదా ఏదైనా చెప్పాల్సి వస్తే అదే ఏం లేదు, ఆలిద్వేలు అని చెప్పి చెప్తుంది. మరి జనం ఎట్లా నమ్మాలి? ఒకవైపు మనమే చూస్తున్నాం అన్ని రకాల ధరలు పెరిగిపోతున్నాయి, నూనెల ధరలు పెరిగినాయి. ఎందుకు పెరిగాయి? మనం దిగుమతి చేసుకునేటువంటి పామోలిన్ కావచ్చు, లేకపోతే సన్ఫ్లవర్ కావచ్చు, అవేమి మనమేమి ఇరాన్ నుంచి లేదా గల్ఫ్ దేశాల నుంచి ఏం దిగుమతి చేసుకోవట్లేదు కదా, ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. మరి ఆ ధరలు ఎందుకు పెరిగిపోయాయి? అందువలన అన్ని ఏ విధంగా చూసినప్పటికీ జనజీవితం అనేటువంటిది రాబోయేటువంటి రోజుల్లో మరింత ప్రమాదకరంగా మారిపోతా ఉంది అనేది స్పష్టం. ఒకవేళ యుద్ధం ఇప్పటికిప్పుడు ముగిసినా కానీ మొత్తం గల్ఫ్ దేశాల్లో జరిగినటువంటి నష్టం దాదాపు 60 చమురు గ్యాస్ సంస్థలకి నష్టం వాటిల్లింది. వాటన్నిటినీ మరమ్మతులు చేసి సాధారణమైనటువంటి సరఫరా వ్యవస్థను పునరుద్ధరించాలంటే ఎంతకాలం పడుతుందో కూడా ఎవడూ చెప్పలేనటువంటి స్థితి. ఒకడు 6 నెలలు అంటాడు, ఒకడు 5 సంవత్సరాలు అంటాడు, ఇంకొకడు ఏమి చెప్పడు. అందుకని ఒక అనిశ్చితం, తీవ్రమైనటువంటి అనిశ్చితి వాళ్ళ ఈ పశ్చిమాసియా సంక్షోభం అనేటువంటి తీసుకొచ్చింది. మరి దీన్ని ఇప్పటికే రేపు అందరూ చెప్తున్నటువంటి రేపు అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత చమురు లేకపోతే గ్యాసు వీటి యొక్క ధరలు అనేటువంటివి పెంచబోతున్నారు. ఒకవేళ పెంచేట్లయితే ద్రవ్యోల్బణం, దాంతో పాటు మిగిలినటువంటి అన్ని వస్తువుల మీద ధరల పెరుగుదల మరింతగా పెరిగేటువంటి పరిస్థితి ఉంటుంది అనేది కూడా చెప్తున్నారు. ఒక విధంగా కొంతమంది చెప్తుంది ఏంటంటే, మన రూపాయి విలువ పత్రం కావచ్చు, లేకపోతే ఇవన్నీ చూసినప్పుడు యూపీఏ చివరి సంవత్సరాల్లో ఏ విధమైనటువంటి సంక్షోభాన్ని, ధరల పెరుగుదలని లేదా రూపాయి పత్రాన్ని, ఇటువంటి దుష్ఫలితాలను ఎట్లాగైతే మన్మోహన్ సింగ్ ఎదుర్కొన్నారో రాబోయేటువంటి రోజుల్లో నరేంద్ర మోడీ కూడా, ఆయన ప్రభుత్వం కూడా ఇలాంటి సంక్షోభాన్ని ఎదుర్కోబోతా ఉంది అనేటువంటిది చెప్తున్నారు. అదే జరిగితే ఏమవుతుంది? మన్మోహన్ సింగ్ పట్టిన గతే నరేంద్ర మోడీకి, బీజేపీకి కూడా పడదు. అందుకని ఏం జరుగుతుంది, దాన్ని ఎట్లా బాగు చేస్తారు ఏమిటి అనేటువంటిది మరి విశ్వగురువు లేకపోతే రకరకాల పేర్లు ఏదైనా తగిలించుకున్నారనుకుంటే గొప్పగా ఏం చేస్తారనేటువంటిది మనం చూడవచ్చు. ఓకే సార్. రామ్మోహన్ గారు చెప్పండి. సో హర్మూజ్ జలసంధి అనేది ఇప్పుడు కీలకంగా మారింది. సో ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. చమురు మనకు అక్కడి నుంచే రావాల్సి ఉంటుంది కనుక, గ్యాస్ అక్కడి నుంచే రావాల్సి ఉంటుంది కనుక, కోటేశ్వరరావు గారు చెప్పినట్టుగా 60 ఈ సంస్థలపై, ఈ సహజ వాయువులు కావచ్చు, గ్యాస్ కావచ్చు, వీటన్నిటిపై కూడా జరిగిన డ్యామేజ్ అది పునరుద్ధరించడానికి కూడా చాలా సమయం పడుతుంది. సో దాని ఇంపాక్ట్ అయితే వెరీ క్లియర్. అదే సమయంలో అమెరికా హర్మూజ్ను పదే తన ఆధీనంలోకి తీసుకోవాలనే ప్రయత్నాలు కావచ్చు, దానిపై మరి ఇరాన్ చేస్తున్న కామెంట్స్ కావచ్చు, హర్మూజ్ జలసంధి ఇప్పుడు కీలకంగా మారింది. సో దీంట్లో హర్మూజ్ జలసంధి దగ్గర కూడా టోల్ ట్యాక్స్ వసూలు చేయడానికి ఇరాన్ సిద్ధమవుతున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. సో హర్మూజ్ జలసంధి యుద్ధంలో కీలకంగా మారింది. సో దీని మీద ప్రతిష్టంభన తొలుగుతుందా? ఈ చర్చల్లో ఏం జరుగుతుందంట? ప్రతిష్టంభన ఏర్పడింది. చర్చ తొలగడ సమస్యలో ఇరాన్ తన ఆధీనంలో తీసుకొని హర్మూజ్ జలసంధి నేషనలైజ్ చేసేసింది. నా ఆధీనం లేదు ఉన్నది, ఇది మీరు పోవాలంటే ఖచ్చితంగా టోల్ కట్టాల్సిందే అంటుంది. టోల్ పంచుకోవడమా లేదా అనే సమస్య అమెరికాతో.
ఇంతకుముందు పొడిసిన చెప్పేది విధ్వంసం ఎంత జరిగిందంటే మామూలు సామాన్య ప్రజలకు అర్థం కావాలంటే మనకు వ్యాక్సినేషన్లో రాయలసీమలో కానీ తెలుగు రాష్ట్రాల్లో చూస్తే చాలాసార్లు ఏం చేస్తారు, ఒక ఎదుటి శత్రువులు విద్య అని అంటే ఆర్థికంగా విద్య అని అనుకుంటారు. కనుక అరటి తోట ఉంటే కొట్టేసిపోతారు, ధ్వంసం చేసిపోతారు. అట్లానే కొబ్బరి చెట్లు ఉంటే నరికేసిపోతారు. మామిడి చెట్లు ఉంటే 40-50 ఏళ్ళు పెంచుకున్న మామిడి చెట్లు ఒక రాత్రులు తెల్లారి కల్లా దాన్ని మిషన్లు పెట్టి కోసేసిపోతారు. అంటే ఏమన్నట్టు వాడు మీద దాడి చేయడం. తెలంగాణలో కూడా మాకుండేది దొరలు ఉండేవాడు మాట. ఈ దొరలు ఏం చేసేవాడు అంటే పెద్ద ఎత్తున తెల్లారి కల్లా వాడు బాగా కొంచెం పచ్చగా ఉన్నాడు, రాజకీయాల్లో పాల్గొంటున్నాడు అంటే వాడి కరెంటు మోటార్ మీద రాళ్ళు వేసిపోయాడు ఎవడో వచ్చేసి. తెల్లారికి వాడు పని ఏంది, ఈ తెల్లారి కరెంట్ మోటార్ ఎట్లా అనిపించుకోవాలి, నీళ్ళు ఎట్లా పెట్టుకోవాలి. ఇది సేమ్ అంతే. ఇది ఉత్పత్తులు అంటే పంట ఉత్పత్తులు ఎట్లలో ఇవి కూడా చమురు కావాలి కూడా వాళ్ళకి ఉత్పత్తి కేంద్రాలు. అంటే చమురు లేకుంటే ఈ గల్ఫ్ దేశాలు ఏముంది, ఎడారి తప్ప ఏముంది వాళ్ళకి. కానీ ఇరాన్ వేరు, ఇరాన్ విషయంలో పంటలు పంటే వేరు దాని సంస్కృతి. కానీ మిగతా గల్ఫ్ దేశాలు చూసుకుంటే అట్లాగే ఉంది కనుక అటువంటి వాడిని ధ్వంసం చేస్తే ఆటోమేటిక్ గా ఆర్థికంగా నష్టం చేస్తే లొంగిపోతారనే విషయం. మొత్తం ప్రపంచ నీతి అట్లాగే ఉంటది కనుక వాళ్ళు అదే చేశారు. కనుక ఇప్పుడు ఏంటంటే పూర్తి స్థాయిలో ఇరాన్ లో కానీ లేకుంటే గల్ఫ్ దేశాల్లో కానీ వీళ్ళు నష్టం చేసింది ఏదైనా ఉంటే, ఇరాన్ నష్టం చేసింది మిగతా గల్ఫ్ దేశాలు మిగతా గల్ఫ్ దేశాలు అది పూడ్చుకోవడానికి టైం పడుతుంది. ముఖ్యంగా ఇరాన్ కు చాలా పెద్ద నష్టం. ఇరాన్ కు ఒకటి దానికి ఇజ్రాయల్ కూడా నష్టమే. వాళ్ళ ఆస్తి నష్టం ఎంత జరిగింది, ప్రాణ నష్టం ఎంత జరిగింది. వీటి ప్రాణ నష్టాన్ని వెనక తీసుకోలేము. ఆస్తి నష్టం కొంత వరకు మంచి చోటు ఇవ్వాలి కాకపోతే 4 వరకు చేసుకోవచ్చు. అంతేందుకు మనకు గాజా స్ట్రిప్ లో జరిగిన విధ్వంసం 50 ఏళ్ళకు కూడా అది కొనుక్కొచ్చే అవకాశం లేదంటున్నారు, చూస్తున్నాం మనం. వేరే యుద్ధం అయినా సరే. అందుకని ఇప్పుడు ఉక్రెయిన్ మీద జరిగిన యుద్ధం కూడా అంతేగా చూస్తున్నాం. రష్యా చేసిన విధ్వంసం కూడా ఎవరేం తక్కువ తింటే అందరు కూడా అదే ప్రకారం ఈ విధ్వంసం చేసుకుంటూ పోతున్నారు. ఎదురు దేశాలను ఆస్తి నష్టం చేస్తున్నారు, ప్రాణ నష్టం చేస్తున్నారు. యుద్ధం ఎప్పుడు విధ్వంసం సృష్టిస్తే యుద్ధం తర్వాత అనేక పరిణామాలు ఉంటాయి. కాకపోతే పెద్ద ప్రమాదం లేనిది ఏంటంటే అనుయుద్ధం జరుగుతలేదు, అది మనం అందరం గమనించలేదు. ఎందుకంటే ఎవరు జరపడు కూడా. అందరం అద్దాల గదిలో కూర్చున్నప్పుడు ఒకటి మీద ఒకటి వేసుకోడు కదా. ఇక హార్మోన్ జల్ సంధి ఇప్పట్లో పంచాయతీ ఏ పరిస్థితి అయితే అనిపిస్తుంది నాకైతే. అట్లా ఇస్తాం ప్రతిష్టమన కొనసాగుతుంది. మళ్ళీ ఏదైనా ఒక వే అవుట్ దొరుకుతుందా అని ఇరాన్ కానీ అమెరికా కానీ ఇద్దరు చూడాల్సింది అంటున్నాం. ఇప్పుడు ఇక్కడ మొండిపట్టు పట్టుతుంది అమెరికాని, ఇరాన్ అయితే కాదనుకున్నా నేను. కాకపోతే మన మధ్యవర్తిత్వం అవసరమవుతుందా కాదా, రేపు మన విదేశాంగ విధానం కరెక్ట్ ఉందా లేదా కాలం తెలుస్తుంది. మన్మోహన్ సింగ్ ఉన్నా సోనియా గాంధీ ఉన్నా ఇదే ప్రకారం ఉంటుండే నా అంచనా. ప్రొఫెసర్ గారు అంచనా వేరే ఉండొచ్చు. కానీ ఇవాళ ఈ ప్లేస్ లో ప్రధానమంత్రి మోడీ ప్లేస్ లో భారత ప్రభుత్వం అంటారు. నేను కూడా ప్రధానమంత్రి మోడీ కాదా తర్వాత సంగతి. కనుక ఈ ప్రభుత్వం ఏదైతుందో ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా ఇంకో రకంగా పెద్ద ఏం ఉండకపోయేది. భారత విదేశాంగ విధానం ఎట్లాగే ఉండేది. కాకపోతే కొంచెం తీసుకున్న నిర్ణయాలలో వేగవంతం వెనుక ముందు అంతే తప్ప ఇంకోటి ఏం లేదు అనుకుంటున్నాను నేను. కనుక భారత ప్రభుత్వం నిర్ణయం కరెక్టా కాదా అనేది ముందు తెలుస్తుంది. ఆపరేషన్స్ తర్వాత రకరకాల చర్చ జరిగినాయి. చూస్తున్నాం కదా ఏమైంది, చల్లబడిపోయింది కదా. ఇది అంతే అనుకున్నాను. రేపు పొద్దున మళ్ళీ మనల్ని పిలుస్తారా లేదా, లేకుంటే చైనా అమెరికా ఎట్లాగూ, చైనా రష్యా ఎట్లాగూ వన్ సైడ్ చేస్తున్నారు, ఇరాన్ చేస్తున్నది, మన వన్ సైడ్ అయినమా కాదా ఇవన్నీ కాలం నిర్ణయిస్తుంది. తర్వాత చూడొచ్చు. కానీ యుద్ధం అయితే ఆగే పరిస్థితి లేదు. దీనిలో మనం నష్టపోతున్నాం. కానీ ఒక్క మార్గం ఎందుకు ఇంకో మార్గం కూడా తెలుసుకుంది. ఒక మార్గం పోసుకోకపోతే ఇంకో మార్గం తెలుసుకుంటుంది. రష్యా ఒకటే కాదు, అమెరికా కూడా మనకు చమురు సప్లై చేస్తూ ఉంటుంది. కాకపోతే టైం పడుతుంది. ఇక్కడ 20 రోజుల్లో వచ్చి 45 రోజులు పడుతుంది. రష్యా నుంచి కానీ అమెరికా నుంచి మనం చమురు సప్లై చేసుకోవాలంటే గోడల టైం ఎక్కువ పడుతుంది, ఖరీదు ఎక్కువైతుంది, రేటు పడుతుంది. యుద్ధం వల్ల నష్టం కాకుండా ఉంటుంది, మనం ఏదో సురక్షంగా ఉండమని కాదు. కానీ మన ఎగుమతులు కూడా దెబ్బతింది. క్యారెట్ పాల రేటు పడిపోయింది, అట్లానే మనకు రొయ్యల రేటు పడిపోయింది. మనకు పత్తి దిగుమతులు అది వేరే సంగతి. అది మా అమెరికా దిగుమతి పత్తి దిగుమతి చేసుకున్నాం కానీ మనం చేసిన దాపాలం ఉంటుంది. కనుక ఇట్లా మన దేశం నుంచి వేరే దగ్గరికి పోయే సరుకులు కూడా ఆగిపోయినాయి. దీనివల్ల నష్టం జరుగుతుంది, జరుగుతుంది కాదు. యుద్ధం వల్ల ఒక్క ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ గల్ఫ్ దేశాలు నష్టపోవు. యూరోపియన్ దేశాలతో సహా మన దేశంతో సహా చైనా, అమెరికా, చైనా రష్యా కూడా నష్టపోతుంది. కానీ రష్యాకి అంత అవసరం లేదు. ఈ యుద్ధం వల్ల రష్యాకు అమెరికాకు పోయేది లేదు. వచ్చేదో మంచి చోటు 20% చమురు ఏదైతే ఉందో మనకు ముఖ్యంగా గ్యాస్ అయితే ఇరాన్ కంటే ముందు ఇంకా మిగతా ఉన్నదే హార్మోన్ జల్ సంధి అవతల ఉన్న దేశాలు సప్లై చేస్తున్నాయి కనుక గ్యాస్ కొరత మొదలు వచ్చింది. పెట్రోల్ డీజిల్ కొరత రాకుండా చూసుకుంటున్నారు అంటున్నాను. నేనైతే ఇప్పటికైతే లేదు, హైప్ క్రియేట్ చేసి ఆ 3 రోజులు ఉంటే పెట్రోల్ కొరత మనమే పబ్లికే లేదనుకుంటే వేరే రకం ప్రవర్తించిన కనుక లేదు. ఇప్పుడైతే ఎక్కడైతే లేదు. గ్యాస్ కొరత మాత్రం కొనసాగుతుంది, కమర్షియల్ గ్యాస్ కొరత. ఇప్పటికీ బజ్జీల బండి వాళ్ళు కూడా 25 రూపాయల నుంచి 50 రూపాయలకు వచ్చేసరిగా చూసినాం కదా. మనం ప్రభావం పడుతూనే ఉంది. కొన్ని రంగాలలో ప్రభావం పడకపోయినా సరే ఈ పేరు చెప్పుకొని అందరూ కూడా ఈ పేరు చెప్పుకొని దోపిడీకి అయితే పాల్పడుతున్నారు, దోపిడీ చేస్తున్నారు.
చూద్దాం. మొత్తం మీద మాత్రం ఈ యుద్ధం ఆగాలని కోరుకున్నాం కానీ మరి పీఠముడి పడ్డది. మళ్ళీ ఎవరికి వాళ్ళు లేచిపోయింది కనుక మళ్ళీ కూర్చుని పెట్టే మనిషి ఎవరు, లేకపోతే మళ్ళీ కూర్చుని పెట్టడానికి మళ్ళీ పక్కన అమెరికా చొరవ తీసుకుంటుందా, ఇరాన్ చొరవ తీసుకుంటుందా, లేకపోతే రెండు దేశాల మధ్యన ఇంకేమైనా కొన్ని ఇతర దేశాలు చొరవ తీసుకుంటే చూడాల్సిన అవసరం అవుతున్నదా? ఓకే సార్. కోటేశ్వరరావు గారు, ఫైనల్గా ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశం ఇప్పుడు ప్రపంచంలోనే మనమే జనాభాలో నెంబర్ 1గా ఉన్నాం. ఈ యుద్ధం కారణంగా ప్రతి రంగం కుదేలైపోతుంది. సో దీంట్లో బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ గారు విదేశీ పర్యటన చేసేస్తున్నారు. మొన్న ఇజ్రాయెల్ కూడా వెళ్ళొచ్చారు. ఆ మర్నాడే యుద్ధం ప్రారంభమైంది. సో నరేంద్ర మోడీగా మరి విశ్వగురువు అని చెప్పుకుంటున్న క్రమంలో ఈ యుద్ధంలో ఆయన ఏమైనా చేయాల్సి ఉండేనా? మీకు సంబంధించి మీరేమైనా చెప్తారా? డొనాల్డ్ ట్రంప్కి విజ్ఞప్తి చేయడం లేదా అమెరికాని కాళ్ళు బిడ్డలు పట్టుకొని ఈ దాడుల్ని దుర్ముఖం చేయడం, లేదా ఇజ్రాయెల్ కూడా నెతన్యాహుని కూడా అదే పని చేయించడం వినడం ఇవాళ నరేంద్ర మోడీ గారు లేదా భారత ప్రధాని మరొక ప్రత్యామ్నాయం అయితే లేదు. మరి ఎందుకని కనీసం యుద్ధం ఆపండి, మా 145 కోట్ల జనాభాతో పాటు ముఖ్యంగా మా బీజేపీ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, యుద్ధం ఆపండి అని ఒక్క మాట ఎందుకని మాట్లాడలేకపోయారు? స్నేహితుడు కదా, ఎగిని దోస్తు కదా, అదేం తప్పేం కాదుగా, ఖండన కాదుగా, యుద్ధం ఆపమని విజ్ఞప్తి చేయడం ఖండన ఏం కాదు కదా. అందుకని ఎంతకాలం ఈ మౌనంతో సాధించేది ఏంటి? మనం ఇప్పటి వరకు చెప్పుకున్న ఈ ధరల పెరుగుదల ఇవన్నీ మరి ఈ మౌనం కారణంగా పెరిగాయని నేనైతే అనట్లేదు. కానీ ఈ మౌనం ఎందుకు? ఏం సాధిస్తారు? ఏమైనా ధరలు తగ్గిస్తారా? అమెరికా నుంచి కొనుగోలు చేస్తా ఉంటారు. అమెరికా నుంచి కొనుగోలు గతంలో కూడా అమెరికా నుంచి కొనుగోలు చేయడానికి గతంలో కూడా ఉన్నది. ఇదే నరేంద్ర మోడీ గారు కావచ్చు, లేదా అంతకుముందు ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం కానీ అమెరికా నుంచి ఎందుకు కొనుగోలు చేయలేదు? గల్ఫ్ దేశాల నుంచి ప్రధానంగా ఎందుకు కొనుగోలు చేశామంటే మిగిలిన దేశాలందరి దగ్గర కనుక మనం మన దుకాణాలన్నీ మన ఖాతాలన్నీ బంద్ చేసుకొని అమెరికా దగ్గర కనుక మనం కొనుగోలు ప్రారంభిస్తే వాడు మన చుట్టూ పట్టుకుంటాడు, మెడ పట్టుకుంటాడు. మామూలుగా ఉండదు అమెరికా తోటి లావాదేవీలు. అందుకని ఇప్పుడు ఒకవేళ మిగిలిన దేశాలన్నింటినీ ఆపేసి అమెరికా దగ్గర నుంచి కొనుగోలు చేస్తారా? చేయమని ఎవరికేం ఇబ్బంది లేదు. రేపు భవిష్యత్తులో ఏం జరుగుతుంది ఏమిటి? ఎందుకు అంటే ఒకవైపు ఏమో మొత్తం మనం అన్ని దేశాలతోటి అన్ని సంబంధాలు పెట్టుకోవాలని చెప్పేసి చెప్తాం మనం, కానీ ఇరాన్ దగ్గర నుంచి మాత్రం ఆయిల్ కొనుగోలు చేయము. ఎందుకని? ఒకప్పుడు ఇరాన్ మనకి ప్రధానమైనటువంటి సరఫరాదారుగా ఉంది కదా. 2019కి ముందు ఏ శత్రుత్వం వచ్చింది ఇరాన్కి మనకి? ఇప్పుడు అదనంగా మనకి అమెరికా నుంచి ఏ మిత్రత్వం వచ్చింది అనేటువంటి ఇవన్నీ కూడా రాబోయేటువంటి రోజుల్లో ఏది కూడా ఇప్పుడు ఇవాళ కొద్ది రోజులు మూసిపెట్టచ్చు, కొద్ది రోజులు ఇంకోటి చేయొచ్చు తప్ప భవిష్యత్తులో ఇవన్నీ కూడా బహిరంగమైనటువంటి చర్చలకి, పరిణామాలకి, పర్యవసనాలకి దారితీస్తాయి. అందుకని ఇప్పటికైనా దేశం కోసం, ధర్మం కోసం డొనాల్డ్ ట్రంప్ కి ఒక సలహా, మంచి సలహానే కాదు, ఏమి నోటి ముత్యాలు రాలిపోతాయా విజ్ఞప్తి చేస్తే? భారత ప్రధానిగా లేదా నరేంద్ర మోడీ వ్యక్తిగా నోటి ముత్యాలు ఏమి రాలో ఎందుకని మాట్లాడరు? ఇది సమస్య. ఓకే సార్, థ్యాంక్ యూ. డిబేట్లో పాల్గొన్న మన్నెం కోటేశ్వరరావు గారు, అదే క్రమంలో బండారు రామన్, ఇద్దరు కూడా ధన్యవాదాలు మీ విలువైన సమయం కేటాయించినందుకు. థ్యాంక్ యూ సార్. సో మొత్తానికి డొనాల్డ్ ట్రంప్ నాకు మంచి మిత్రుడు అని భారత ప్రధాని నరేంద్ర మోడీ చెప్పుకుంటున్నారు. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తే మరి భారత ప్రయోజనాలు కాపాడిన వ్యక్తిగా ఆయన చరిత్రలో ఉండిపోతారు. పాకిస్తాన్ ఒక అడుగు ముందుకేసి ఇస్లామాబాద్లో ఇరాన్ అమెరికా చర్చలు జరపడం, సీజ్ ఫైర్ చేయడం అయితే పాకిస్తాన్ ఇమేజ్ని పెంచుతున్న క్రమంలో భారత్ కూడా మరి ప్రపంచ దేశాల్లో అత్యధిక జనాభా కలిగిన దేశం. సో దాంట్లో బీజేపీ మరి పూర్తి స్థాయిలో నరేంద్ర మోడీ నాయకత్వాన్ని దేశం అంతా సమర్థిస్తున్న సమయంలో ఇది దేశ ప్రజలపై భారం పడుతుంది. యుద్ధం కారణంగా నరేంద్ర మోడీ కూడా చొరవ తీసుకొని ఖచ్చితంగా యుద్ధం, శాంతి చర్చల్లో అటు ట్రంప్ ఇటు ఇరాన్ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో సో వారికి కూడా మరి యుద్ధం ఆపే విధంగా చర్యలు తీసుకోవాలనే ఈ యొక్క